నేను రవి, సీనియర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. ఇన్ ద స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ, అటు మీరు దీన్ని జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేర్చుకుంటారు. కానీ ఇక్కడ మరికొన్ని హైలైట్స్ అంటే కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని మేము అప్డేటెడ్గా ఉంటాం కాబట్టి వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొంచెం బాగా తెలుసుకోవాలి. జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్, మన దేశంలో పెద్ద నగరాలని కలపడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన చేసేటువంటి రహదారులు జాతీయ రహదారులు. ఒక రాష్ట్ర పరిధిలో రాష్ట్రము ద్వారా మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి జరిగేవి రాష్ట్ర రహదారులు. ఆఫ్టర్ దట్ ఒక రాష్ట్రంలోని జిల్లా పరిధిలో ఉండేటువంటి రోడ్లని జిల్లా రహదారులు అంటారు. గ్రామాలకు వేయబడినటువంటి రోడ్లని రూరల్ రోడ్స్, గ్రామీణ రహదారులు అని పిలుస్తారు. అంటే ఓవరాల్గా 4 రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. అలాగే మనకి సరిహద్దులలో బంగ్లాదేశ్ సరిహద్దులో కానీ, నేపాల్ సరిహద్దులో కానీ, పాకిస్తాన్ సరిహద్దులో కానీ, చైనా సరిహద్దులో కానీ మౌలిక సదుపాయాల కల్పన కోసం, ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం, ఆ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అక్కడ యుద్ధ విమానాలని లేకపోతే హెలికాప్టర్లని ల్యాండ్ చేయాలన్నా వారికి మౌలిక సదుపాయాల కోసం, ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ BROని మే 7, 1960లో ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా మనం చూసే ఉండుంటాం, అక్టోబర్ 4, 2020న భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గాన్ని, 2 రూట్లు కలిగి ఉన్నటువంటి సొరంగ మార్గాన్ని ప్రారంభించడం జరిగింది నరేంద్ర మోడీ గారు. దానిని నిర్మించినది బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ 1960. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉన్నాయి. దీని ప్రధానమైన ఉద్దేశము ఆర్మ్డ్ ఫోర్సెస్కి మౌలిక సదుపాయాలు కల్పించడం. కాబట్టి అది BRO. జాతీయ రహదారులు అనగానే ఆ జాతీయ రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, వారి యొక్క అభివృద్ధి NHAI పరిధిలో ఉంటుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీనిని 1988లో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా న్యూఢిల్లీలో ఉన్నాయి. ఇది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, కేంద్ర ఉపరితల రవాణా శాఖ పరిధిలో ఇది పనిచేస్తే, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ శాఖ ఆధ్వర్యంలో అది పనిచేయడం జరుగుతూ ఉంది. అయితే భారతదేశంలో జాతీయ రహదారులు తెలుసు, వివిధ రాష్ట్రాల స్టేట్ హైవేస్, రాష్ట్ర రహదారులు తెలుసు, జిల్లా రహదారులు తెలుసు, అలాగే గ్రామీణ రహదారులు తెలుసు. అయితే ఈ రహదారుల్లో మనం తెలుసుకోవలసింది, ప్రశ్న రావడానికి ముందే మనం దాని మీద అవగాహన ఉండవలసింది ఒక అంశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక రోడ్లో ప్రయాణం చేస్తున్నాము అంటే ఆ ప్రయాణం చేస్తున్న రోడ్లో మనం వెళ్ళాల్సిన ఊరు ఎంత దూరంలో ఉందో తెలియడానికి ఒక స్టోన్ రోడ్డు పక్కన ఒక మైలురాయిని అంటారు, కిలోమీటర్ మైలురాయిని ఏర్పాటు చేస్తారు. ఆ అంటే మనం రావాల్సిన ఊరు, మనం దిగాల్సిన ఊరు ఎంత దూరంలో ఉందో తెలియడం కోసం దాన్ని ఉపయోగిస్తున్నాం. అంటే ఇప్పుడంటే మనకి గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ వచ్చేసినాయి, కానీ పూర్వకాలంలో ఓహో ఇంకా నేను దిగాల్సిన ఊరు ఇన్ని కిలోమీటర్లు ఉంది అని తెలియడం కోసం ఆ రాయిని ఉపయోగించారు. మనం ఉపయోగించకపోయినా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్టేట్ హైవేస్ ఇవన్నీ కూడా ఆ మైలురాళ్ళని ఉంచడం జరుగుతూ ఉంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆ మైలురాయి ఎలా ఉంటుంది, దట్ మైల్ స్టోన్. ఆ మైల్ స్టోన్లో అది రాష్ట్ర రహదారి అయినా, జాతీయ రహదారి అయినా, గ్రామీణ రహదారి అయినా, జిల్లా రహదారి అయినా సరే మైల్ స్టోన్ అలా ఉంటుంది. ఆ మైల్ స్టోన్లో 2 భాగాలు ఉంచబడతాయి, 2 పార్ట్స్. 2 భాగాలు ఇలా చూసుకోవాలి, శిఖరము దాని క్రింది భాగము, లేదా రాయి అంతా ఒక భాగము, శిఖరం అంతా ఒక భాగం. జాతీయ రహదారులలో ఈ మైలురాయి రంగు ఏమిటి, కిలోమీటర్ మైలురాయి రంగు ఏమిటి అని అడిగితే చాలా ఇంపార్టెంట్. జాతీయ రహదారుల్లో ఇదంతా కూడా తెలుపు రంగులో ఉంటుంది, ఈ శిఖరం మాత్రం పసుపు రంగులో ఉంటుంది. జాతీయ రహదారుల్లో వైట్ అండ్ ఎల్లో. నెక్స్ట్
రాష్ట్ర రహదారులలో వైట్ అండ్ గ్రీన్, తెలుపు మరియు ఆకుపచ్చ. జిల్లా రహదారులు లేదా నగర రహదారులలో తెలుపు మరియు నీలము లేదా నలుపు, బ్లూ ఆర్ బ్లాక్ పైన శిఖరం పైన ఏదైనా వాడతారు. రూరల్ రోడ్స్ గ్రామీణ రహదారులకు వచ్చేటప్పటికి తెలుపు మరియు రెడ్ కలర్ ఎరుపు రంగుని వాడటం జరుగుతుంది. గ్రామీణ రహదారులు అంటే ఇప్పుడు మనకి శిఖరం పైన రంగు వైట్ అన్నింటికీ కామన్గా ఉంది. ఆ పైన ఉన్న శిఖరం పైన జాతీయ రహదారుల్లో పసుపు, రాష్ట్ర రహదారుల్లో ఆకుపచ్చ, జిల్లా లేదా నగర రహదారుల్లో బ్లూ కానీ బ్లాక్ కానీ, రాష్ట్ర గ్రామీణ రహదారుల్లో అయితే ఎరుపు రంగుని వాడతారు. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి జాతీయ రహదారులలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్, ఇది కూడా రహదారులకు సంబంధించినదే. జాతీయ రహదారుల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు బోర్డ్స్ పెడతా ఉంటారు చూడండి. ఆ బోర్డ్స్ ఏమిటి అంటే బ్లాక్ జోన్ ఆర్ బ్లాక్ స్పాట్ ఎహెడ్ 1 km, ఎహెడ్ 500 meters అని 2 దగ్గరలు బోర్డు పెడతా. అంటే బ్లాక్ జోను 1 kilometerకు దగ్గరగా ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి అని. మరికొద్దిగా ముందుకు వెళ్తే 500 మీటర్లో బ్లాక్ జోన్ ఆర్ బ్లాక్ స్పాట్ ఉంది, జాగ్రత్త అని ఒక హెచ్చరికను తెలియజేస్తారు. బ్లాక్ జోన్ ఆర్ బ్లాక్ స్పాట్ అంటే ఏమిటి రహదారుల్లో అంటే ఒక రహదారి పైన తరచూ ఒకే చోట ఎక్కువ ప్రమాదాలు జరిగితే దాన్ని బ్లాక్ జోన్ ఆర్ బ్లాక్ స్పాట్ అని గుర్తిస్తారు. నెక్స్ట్ వన్, రహదారులలో గ్రీన్ కారిడార్ లేదా గ్రీన్ జోన్ అంటే ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్. రహదారులలో గ్రీన్ జోన్ ఆర్ గ్రీన్ కారిడార్ అంటే ఏమిటి అంటే ఎవరినైనా ఒక బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఉంటారో ఆ బ్రెయిన్ డెడ్ పేషెంట్ యొక్క అవయవాలను తీసుకొని వేరే ప్రాంతంలోని పేషెంట్కి వాటిని అమర్చాలి. అలా అమర్చాల్సి వచ్చినప్పుడు మన మానవ అవయవాల యొక్క లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దూరంగా ఉన్నటువంటి ఆ పేషెంట్ దగ్గరికి తీసుకెళ్ళడానికి చాలా సమయం అవుతుంది. అప్పుడు కొన్నిసార్లు విమాన మార్గాలు ఉపయోగిస్తారు, కొన్నిసార్లు రోడ్డు మార్గాలను ఉపయోగిస్తారు. అలా మానవ అవయవాలని రోడ్డు మార్గంలో ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి తరలించినప్పుడు రోడ్డు పైన ట్రాఫిక్ లేకుండా చేయడాన్ని గ్రీన్ జోన్ ఆర్ గ్రీన్ కారిడార్ అంటారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ప్రశ్న రేపు వచ్చింది అనుకుందాం, రహదారుల్లో గ్రీన్ జోన్ లేదా గ్రీన్ కారిడార్ అంటే ఏమిటని అడిగితే మనం ఆప్షన్ ఏలో ఏమిస్తాడంటే రోడ్డుకు 2 వైపులా మొక్కలు నాటడం అని ఇస్తే గ్రీన్ జోన్ అంటే మనకు తెలిసింది అదొక్కటే కాబట్టి పెట్టేస్తాం. కాదు, మానవ అవయవాలని రోడ్డు మార్గంలో ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి తరలించినప్పుడు ఆ రోడ్డు పైన ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడడాన్ని గ్రీన్ జోన్ ఆర్ గ్రీన్ కారిడార్ అని పిలుస్తారు. అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, అవి చాలా కీలకమైనటువంటి అంశాలు. అయితే జాతీయ రహదారులు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే జాతీయ రహదారులకి 2011లో ఒకసారి నంబరింగ్ సిస్టమ్ని మార్చడం జరిగింది. అప్పుడు వరకు ఉన్నటువంటివి కొత్త నెంబరింగ్ సిస్టంలోకి మారినాయి. ఫస్ట్ వన్, సాధారణంగా నేషనల్ హైవేస్కి నంబరింగ్ సిస్టమ్ ఎలా పెడతారు అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇది. భారతదేశంలో ఉన్న జాతీయ రహదారులకి ఉత్తరం నుంచి దక్షిణంకి వచ్చే జాతీయ రహదారి అంటే ఉత్తరం నుంచి దక్షిణం వైపు వస్తున్న జాతీయ రహదారి ఉంటే దానికి సరి సంఖ్యని ఉపయోగిస్తారు. ఏదైనా ఒక జాతీయ రహదారి ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు వెళితే ఆ జాతీయ రహదారికి సరి సంఖ్యని ఉంచుతారు. అలాగే ఏదైనా ఒక జాతీయ రహదారి తూర్పు నుంచి పడమరికి వెళితే ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ఒక జాతీయ రహదారి తూర్పు నుంచి పడమరికి ప్రయాణిస్తే దానిని అసెండింగ్ ఆర్డర్లో ఉంచుతారు. అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమము, చిన్న అంకె నుండి పెద్ద అంకెకి తూర్పు నుంచి పడమరికి. అవి ఆడ్ నెంబర్స్. అవి కూడా ఏ నెంబర్స్ ఉంటాయంటే బేసి సంఖ్యలు ఉంటాయి. ఫ్రమ్ నార్త్ టు సౌత్ నేషనల్ హైవేస్ ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలు ఉపయోగిస్తారు. ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ నేషనల్ హైవేస్ ఆరోహణ క్రమంలో బేసి సంఖ్యలని ఉపయోగిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ థింగ్, ఏదైనా ఒక జాతీయ రహదారికి నంబర్లో 3 అంకెలు ఉంటే అది
ఒరిజినల్ జాతీయ రహదారికి అనుబంధ జాతీయ రహదారి అని అర్థము. సబ్సిడరీ నేషనల్ హైవే అంటారు దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసము ఆ 3 అంకెల తరువాత ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లోని ఏ కానీ, బి కానీ, సి కానీ, డి కానీ ఈ 4 ఏదో ఒకటి ఉంచడం జరుగుతుంది ఫర్ ఈజీ ఐడెంటిఫికేషన్. సాధారణంగా మేజర్గా ఉన్నటువంటి జాతీయ రహదారులకి 1 లేదా 2 అంకెల నెంబర్ మాత్రమే ఉంటుంది. సబ్సిడరీ రోడ్స్కేమో 3 అంకెలు ఉంటాయి. ఆ సబ్సిడరీ రోడ్స్ని గుర్తించడం కోసం ఆ 3 అంకెల తర్వాత ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఏబిసిడిలో ఏదో ఒకదాన్ని ఉపయోగిస్తారు. ఇది ఇన్ఫర్మేషన్. నౌ కమింగ్ టు ద నేషనల్ హైవేస్ ఇన్ఫర్మేషన్. చాలా జాతీయ రహదారులు ఉన్నాయి మన దేశంలో. కనీసం మనం జాతీయ రహదారి 1 నుంచి 10 వరకు తెలుసుకుంటే సరిపోతుంది. అయితే దేశం మొత్తం మీద ప్రస్తుతానికి ఉన్నటువంటి కేంద్ర ఉపరితల రవాణా శాఖ వారి అధికారిక వెబ్సైట్ ప్రకారము దేశంలోని మొత్తం జాతీయ రహదారుల పొడవు 1,32,499 కిలోమీటర్లు. 1,32,499 కిలోమీటర్లు. దీన్ని మనం మామూలుగా చెప్పుకుంటే 1,00,000 మంది ప్రజలకి 11 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంది అని అర్థం. 1,00,000 మందికి 11 కిలోమీటర్ల జాతీయ రహదారి. అలాగే జాతీయ రహదారులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని అడిగితే మహారాష్ట్ర. హైయెస్ట్ నేషనల్ హైవే సిచ్యువేటెడ్ ఇన్ మహారాష్ట్ర. 17,757 కిలోమీటర్లతో దేశం మొత్తం మీద ఎక్కువ రహదారుల పొడవు ఉన్నటువంటి జాతీయ రహదారుల పొడవు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. మొత్తంలో 13.40% హైవేస్ జాతీయ రహదారులు మహారాష్ట్రలో ఉన్నాయి. అతి తక్కువ జాతీయ రహదారుల పొడవు ఉన్న రాష్ట్రము అని అడిగితే చండీగఢ్ అనే రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో అతి తక్కువ జాతీయ రహదారులు ఉన్నాయి. కేవలం 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో 0.01% ఇన్ ద టోటల్ హైవేస్, నేషనల్ హైవేస్. చాలా ఇంపార్టెంట్. అలాగే ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే 6,913 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయి. 5.22%. జాతీయ రహదారులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలలో 2వ స్థానం ఉత్తరప్రదేశ్. అతి తక్కువ జాతీయ రహదారులు ఉన్న రాష్ట్రాల్లో వెనక నుంచి 2వ స్థానం గోవా. టాప్ 2 బాటమ్ 2. ఆంధ్రప్రదేశ్ 6,913 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అయితే ఇప్పుడు జాతీయ రహదారుల యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. కనీసం 10. జాతీయ రహదారి నెంబర్ 1 NH1 నేషనల్ హైవే 1. ఇది యూరీ నుంచి లేహ్ వరకు. నేషనల్ హైవే నెంబర్ 1 యూరీ నుంచి లేహ్ వరకు ఉంది జమ్మూ కాశ్మీర్లో. దీని పొడవు 422 కిలోమీటర్లు. నేషనల్ హైవే నెంబర్ 2 దిబ్రూగఢ్ నుంచి త్యూపాంగ్ల మధ్య ఉంది. అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. అంటే నేషనల్ హైవే నెంబర్ 2 4 రాష్ట్రాల్లో కొనసాగుతుంది. అది అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. అంటే ఇక్కడ మనం సింపుల్గా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఫస్ట్ రాసినటువంటి నగరము అస్సాంకు చెందినదని, త్యూపాంగ్ అనేది మిజోరాంకు చెందినదని అర్థం. ఎక్కువ రాష్ట్రాలు అంటే ఫస్ట్ స్టేటు ఫస్ట్ సిటీని తెలియజేస్తే ఎక్కడ వరకు పోతుందో ఆ సిటీ లాస్ట్ స్టేట్ అన్నమాట. 1325.6 కిలోమీటర్లు. జాతీయ రహదారి నెంబర్ 2 1325.6 km. నెక్స్ట్ జాతీయ రహదారి 3 నేషనల్ హైవే నెంబర్ 3 అట్టారీ నుంచి లేహ్. ఇది బార్డర్ అండి, పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి రహదారి. ఇది నేషనల్ హైవే నెంబర్ 3 అట్టారీ నుంచి లేహ్. ఇది పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ల మధ్య ఉంది. నేషనల్ హైవే నెంబర్ 3 883.1 కిలోమీటరు. నెక్స్ట్ NH4 నేషనల్ హైవే నెంబర్ 4 మయాబందర్ పోర్ట్ ప్లేయర్ నుంచి చిరియా తాపు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి జాతీయ రహదారి NH4 మయాబందర్ పోర్ట్ బ్లేయర్ టు చిరియా తాపు, అండమాన్ 330.70 కిలోమీటర్లు, 330 కిలోమీటర్లు అరౌండ్. నెక్స్ట్ NH5 జాతీయ రహదారి నెంబర్ 5 ఫిరోజ్పూర్ టు షిప్కిలా
ఇండియా టిబెట్ బార్డర్లో ఉందండి. ఇది భారత్ టిబెట్ బార్డర్లో ఉన్నటువంటి రహదారి NH5 హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ 4 రాష్ట్రాల్లో విస్తరించింది. 660.1 కిలోమీటర్లు, 660.1 కిలోమీటర్. నెక్స్ట్ NH6 నేషనల్ హైవే నెంబర్ 6 జాతీయ రహదారి నెంబర్ 6 తీసుకుంటే జోరాబట్ నుంచి జోకావ్తార్ అస్సాం, మేఘాలయ, మిజోరాంలలో విస్తరించి ఉంది. 636.5 కిలోమీటర్లు. నెక్స్ట్ NH7 జాతీయ రహదారి నెంబర్ 7 ఫజిల్కా నుంచి మనా వరకు హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్. ఇది ఇండియా నేపాల్ బార్డర్లో ఉందండి. 845.25 కిలోమీటర్లు, 845.25 కిలోమీటర్లు. నెక్స్ట్ NH8 జాతీయ రహదారి నెంబర్ 8 కరీంగంజ్ నుంచి సాబ్రూమ్ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో ఉంది. ఇది కరీంగంజ్ నుంచి సాబ్రూమ్ అనేది అస్సాం, త్రిపుర 2 రాష్ట్రాల్లో విస్తరించింది. ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ 393 కిలోమీటర్లు NH8. నెక్స్ట్ NH9 జాతీయ రహదారి నెంబర్ 9 తీసుకుంటే మలౌత్ నుంచి అస్కాట్ల మధ్య ఉంది. ఇది ఇండియా నేపాల్ సరిహద్దులో ఉన్నటువంటి జాతీయ రహదారి NH9. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మొత్తం 5 రాష్ట్రాలు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ల మధ్య ఉంది. 748.05 కిలోమీటర్లు, 748.05 km. నెక్స్ట్ NH10 పుల్బారీ సిలిగురి నుంచి గ్యాంగ్టక్ వరకు విస్తరించి ఉంది NH10. వెస్ట్ బెంగాల్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. 117.97 కిలోమీటర్లు, 117.97 కిలోమీటర్లు. నెక్స్ట్ భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది? లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ద కంట్రీ NH44. ఇది చాలా ఇంపార్టెంట్. జాతీయ రహదారి నెంబర్ 44 మన దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి. గతంలో ఇది NH7గా ఉండేది. ఆ NH7 ఇప్పుడు NH44 అయింది. ఇది చూడండి, జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో మొదలయ్యి తమిళనాడులోని కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. 3745 కిలోమీటర్లు, 3745 km. NH44 లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ద కంట్రీ అట్ 3745 kilometers ఫ్రమ్ శ్రీనగర్ టు కన్యాకుమారి. ప్రీవియస్లీ ఇట్ వాస్ నోన్ యాజ్, గతంలో దీన్ని NH7 అని పిలిచేవారు. చూడండి ఇక్కడ NH44 ఇది ఉత్తరం నుంచి దక్షిణానికి వస్తుంది, అంటే పైనుంచి కిందకి శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు. దీనికి ఈవెన్ నెంబర్స్ ఇస్తారని చెప్పాం. 44 ఈవెన్ నెంబర్. గతంలో ఇది ఆడ్ నెంబర్ ఉండేది 7, అందుకే ఇప్పుడు దీనికి ఈవెన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు ద ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్స్ చదువుతున్నటువంటి వారికి ఇది ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో అతి పొడవైన జాతీయ రహదారి NH16 జాతీయ రహదారి నెంబర్ 16. ఇది కోల్కతా నుంచి చెన్నై వరకు 1659 కిలోమీటర్లు, 1659 కిలోమీటర్స్. అయితే ఇది ఆంధ్రప్రదేశ్లోనే 1024 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఒక్క ఏపీలోనే ఎక్కువగా ఉంది. అందుకే ఏపీలో అతి పొడవైన జాతీయ రహదారి NH16. గతంలో దీన్ని NH5 అని పిలిచేవారు. జాతీయ రహదారి నెంబర్ 5. చూడండి, ఇది ఈస్ట్ నుంచి వెస్ట్కి వస్తుంది. అసెండింగ్ ఆర్డర్లో దీనికి పెట్టడం జరిగింది. ఈస్ట్ నుంచి దక్షిణానికి వస్తుంది కాబట్టి దీనికి కూడా అదే, మన కోల్కతా అంటే వెస్ట్ అనుకుంటారు, నార్త్ అనుకుంటారు. ఆ నార్త్ నుంచి సౌత్కి వస్తుంది కాబట్టి దీనికి కూడా 16 నెంబర్ పెట్టడం జరిగింది. వెస్ట్ బెంగాల్ అంటే పైన నార్త్, కిందకు వచ్చేటప్పటికి సౌత్ చెన్నై, కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి పాస్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఈవెన్ నెంబర్తో ఉంది. కోల్కతా, చెన్నై. ఇది పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు 4 రాష్ట్రాల్లో 1659 కిలోమీటర్ల విస్తీర్ణంలో, ఏపీలో 1024 కిలోమీటర్ల దూరంతో విస్తరించి ఉంది. షార్టెస్ట్ నేషనల్ హైవే ఇన్ ద కంట్రీ. దేశంలో అతి తక్కువ పొడవున్న జాతీయ రహదారి ఏమిటంటే 966B, 966B. అంటే ఆల్రెడీ మీకు నేను చెప్పాను 3 డిజిట్స్ ఉండి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ABCD ఏదైనా ఉంటే అది సబ్సిడరీ రోడ్ అని, అనుబంధ జాతీయ రహదారి అని.
ఇది కోచి కేరళలో ఉంది. కుడనూరు నుంచి వెల్లింగ్టన్ల మధ్య కేవలం 8 కిలోమీటర్ల జాతీయ రహదారి. ఇది షార్టెస్ట్ నేషనల్ హైవే ఇన్ ద కంట్రీ. కోచి, కేరళ. దిస్ ఈజ్ ద టోటల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీలో వెళుతున్న హైవేల సంఖ్య 37. టోటల్ హైవేస్ పాస్డ్ త్రూ ద ఏపీ 37. రాష్ట్ర రహదారుల్లో మన రాష్ట్రంలో రాష్ట్ర రహదారుల్లో అతి పొడవైన రాష్ట్ర రహదారి ఏదంటే విశాఖపట్నం నుంచి అరకు, స్టేట్ హైవే నెంబర్ 39. స్టేట్ హైవే నెంబర్ 39 విశాఖపట్నం నుంచి అరకు 112 కిలోమీటర్లు. ఇది ఆంధ్రప్రదేశ్లో అతి పొడవైన స్టేట్ హైవే రాష్ట్ర రహదారి. అలాగే ఏపీలో ఉన్నటువంటి రాష్ట్ర రహదారుల సంఖ్య 24. ఏపీలో ఉన్న రాష్ట్ర రహదారుల సంఖ్య 24. This is the information about the national highways. Thank you.